సరూర్ నగర్ లో వరదల బీభత్సం, నీటిలో కొట్టుకుపోయిన యువకుడు. ప్రభుత్వం ప్రజా సమస్యలు వినడానికి కూడా సిద్ధంగా లేదు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల ఆరోపణ. పెద్దపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభించిన జిల్లా జెడ్పీ చైర్మన్. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్న పుట్టమధు. కర్నూలు జిల్లా దేవనకొండలో రైతు సంఘం నాయకుల పర్యటన. ఉచిత విద్యుత్కు నిరాకరిస్తే రైతులతో కలిసి ప్రతిఘటిస్తామన్న నేతలు. రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తాం, ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, నగరంలోని సరూర్ నగర్లో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. తపోవన్ కాలనీలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి వరద నీటిలో పడి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బాలాపూర్ ప్రాంతంలోని సుమారు 35 కాలనీలకు చెందిన వరద నీరు మినీ ట్యాంక్ బండ్లో కలుస్తోంది. భారీ వర్షం కురవడంతో మినీ ట్యాంక్ బండ్కు వరద నీరు వెళ్తున్న మార్గంలో తపోవన్ కాలనీ వద్ద కాసేపు నిరీక్షించిన సదరు వ్యక్తి ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్కూటీపై నుంచి అదుపు తప్పి వరద నీటిలో పడిపోయాడు. వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు గాను స్థానికులు ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులతో పాటు DRF సిబ్బంది గాలిస్తున్నారు. ఎక్కడ చూసినా నీళ్ళే. ఈ 4-5 సెంటీమీటర్ల వానలకి మొత్తం రోడ్లన్నీ కూడా ఆనాడు వెనిస్ చేస్తా అంటే కనుక నిజంగా వెనిస్ లాగానే హైదరాబాద్ రోడ్లన్నీ అయిపోయాయి. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇలా అంటే మనకు ఇది వదిలిపెట్టేయడం ఇలా కొట్టుకుపోతుంటే చూసుకుంటూ ఉన్నాను. దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే. కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు ఎలక్షన్ల కోసం దానికోసం చేయడం కానీ ప్రజలకి చేసింది లేదు. ఈరోజు ఇట్లా ఇంకెన్ని సంఘటనలు జరుగుతాయో మనకు తెలియదు. ఈరోజు వచ్చిన కొద్ది వర్షానికి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇదే కాదు, ఇంకా మొన్న జరిగినప్పుడు కానీ అన్నీ కానీ వీటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నది. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. తక్షణం ఏదైతే నాలాలు కబ్జాకు గురైనాయో లేదా మనం ఉస్మానియా హాస్పిటల్ కూడా మునిగిపోయింది, వీటన్నిటికి కూడా ప్రభుత్వ తప్పిదాలే. అంటే ఈ పాత ప్రభుత్వం అని కాదు, 6 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. 6 సంవత్సరాలు రెక్టిఫికేషన్ ఎక్కడ జరగలేదు, ఎక్కడ మార్పులు జరగలేదు, నాలాలు పుడికలు తీయడం జరగలేదు, లేదా నాలాలు కబ్జాలు జరిగితే వాటి మీద కొన్ని 27,000 ఇళ్ళు కబ్జాలు అయినాయి, వాటిని జరపలేదు, లానాలు వెడల్పు చేయలేదు, లేదా 9,000 కిలోమీటర్ రోడ్లు బాగు చేయలేదు. మాటలు మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈరోజు దీనికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము అంటున్నాం. తక్షణం చర్యలు తీసుకోవాలి, దీనికి నష్టపరిహారం చెల్లించాలి, వీరికి కనీసం 20-25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, మొన్న జరిపిన బంధుపతి పంచాలి. ఎందుకంటున్నామంటే నగరాన్ని విశ్వనగరంగా మారుస్తా అన్నారు, కానీ ఈరోజు విషాద నగరంగా మారింది. జస్ట్ 2 రోజుల క్రితమే మధుమతి అనుకుంటా అమ్మాయి, చిన్న పాప నీళ్ళలో కొట్టుకుపోయింది. ఇప్పుడు కూడా ఈ ఘటన అంటే నేనేమి వర్షాన్ని లేకపోతే ఇదేదో ప్రకృతి వైపరీత్యాలని నేను అంటలేదు. చంద్రకళ నవీన్ బాబు వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మీకు ఎలా తెలిసింది మేడం? మా చిన్నబాబు గారు చెప్పారు, మామయ్య కొడుకు. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చింది మేడం మీ బ్రదర్? అసలు నాకు తెలియదు, అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఉంటారు, మా అత్తగారి ఇంటి సైడ్. అంటే మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఎలా పడిపోయాడు అనేది ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇచ్చారు? మా మేనమామ కొడుకు. ఏం చేస్తుంటాడు మేడం? తను ఏం చేస్తుంటాడు? నవీన్ ఎలక్ట్రీషియన్. ఎక్కడ తను ఉండేది? తను ఉండేది అల్మాస్ కూడా కమాన్. ఏజ్ ఎంత ఉంటుంది మేడం? 40 ఉంటుందా? నవీన్ బాబు మా బావమరిది, మా
మా మిస్సెస్ వాళ్ళకి తమ్ముడు, తనకిద్దరు పిల్లలు, ఆడపిల్లలు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు వినడానికి కూడా సిద్ధంగా లేదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు గాను వస్తున్న కాంగ్రెస్ నేతలను కూడా జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చెలో జిల్లా పరిషత్ కార్యక్రమం చేపట్టారు. రైతాంగ సమస్యలపై మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు గాను వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ప్రజా గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సోయాబీన్ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్వాహకం మూలంగా నకిలీ సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేయడంతో పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. అరెస్టులు, నిర్బంధాలు ప్రజా ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని నిరూపించడానికి ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మేమున్నామని ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే ఈ సాయం ఉందో ఇది ఎప్పటికీ మరవలేనిది. మీ అందరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ముందున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. సోదరులారా, ఒకటి గమనించుర్రి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేని సమయంలోనే అక్రమ నిర్బంధాలు, అరెస్టులతో ప్రజల గొంతుకలు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు మీ పక్షాన, ఈ జిల్లా రైతాంగం పక్షాన మనం ఒక తీర్మానం చేస్తున్నాం. ఇప్పుడు పార్టీ మీటింగ్ లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సింది, భుజం మీద కండ ఉండాలి, మెడలో కండ ఉండాలి, భుజం మీద జెండా ఉండాలి. ఇవి రెండు మనం మోస్తే ఖచ్చితంగా ప్రజల పక్షాన మనం పోవడానికి అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ ఇప్పుడు జెండాలు ఉన్నాయి, కండువాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కండువా వేసుకొని జెండా భుజం మీద పెట్టండి. పోదాం, వాళ్ళు ఏం చేస్తారు, ఏం నిర్బంధం చేస్తారో చూద్దాం. నిర్బంధం చేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మనము ఈ మెమోరాండాన్ని మంత్రి గారికి ఇవ్వాలి. మంత్రి మనం తీసుకెళ్తారా లేకపోతే మంత్రి గారినే మన దగ్గర తీసుకొస్తారా? కావాల్సింది ప్రజా సమస్యలు, మరి ముఖ్యంగా రైతు సమస్యలు ఎక్స్పోజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి మీ అందరికీ వచ్చేందుకు మరొకసారి శిరస్సు వంచి మీ అందరికీ దండం పెడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్రమ నిర్బంధాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కళ సాకారం చేయాలని సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో గ్రామ సర్పంచ్ కొండవేన ఉదయులు యాదవ్ సఫలీకృతుడయ్యారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పూదారి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కుమరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠ ధామము, తడి చెత్త, పొడి చెత్త రెండింటిని వేరు చేస్తూ ఎరువును తయారు చేసేటువంటి షెడ్డును నిర్మాణం చేసి దానిని కూడా ప్రారంభించుకునే కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ ఓదెల గారు, మిగతా నాయకులందరూ, పత్రికా విలేకరులకి నమస్సుమాంజలులు. చాలా సంతోషం. ఇదే రోడ్డు మీద నుంచి పోయేటప్పుడు వచ్చేటప్పుడు దాన సంస్కరణలకు వచ్చిన వాళ్ళు రోడ్డు మీద పోతున్న లీడర్లను ఆపి స్నానాలు చేసేటివి ఉన్నాయి, కొంచెం నీళ్ళు అయిపోయినరన్నా అని అడిగినటువంటి పరిస్థితులను అందరం కూడా చూసినాం, అనుభవించినాం. కానీ ఇవాళ కార్యక్రమం ఆహ్వానించే కార్యక్రమం కాకపోవచ్చు కాక, కానీ అందరం అంతిమంగా ఇక్కడికి చేరాల్సిందే. ఈ చేరేటువంటి కార్యక్రమం తెలంగాణలో ఎంత గొప్పగా మనం చనిపోయిన వాళ్ళని అంత్యక్రియలు చేస్తామో మనందరికీ కూడా తెలుసు. ఊర్లలో పెద్ద మనుషులు ఏం చెప్తారు, ఏం చెప్పిండ్రు, ఎవ్వరు ఎన్నిసార్లు భుజం ఇస్తే అంతే పుణ్యం వస్తుంది బిడ్డ అని మనకు చెప్పిండ్రు. నేనైతే విన్నా, ఇప్పటి యువకులు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎంతమంది చనిపోయిన కార్యక్రమాలలో పాల్గొంటే అంత పుణ్యము. ఎన్ని పెళ్ళిళ్ళకు పోయి ఎన్ని అక్షంతలు ఎంతమంది దీవించితే అంత పుణ్యము. తెలంగాణలో రెండిట్లలోనే పుణ్యాన్ని చూసిండ్రు. ఒకటి పెళ్లి కార్యక్రమంలో కాళ్ళు కడిగిన పుణ్య కార్యక్రమము, రెండవది చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియలలో పాల్గొని భుజాన్ని ఇచ్చిన కార్యక్రమానికి పుణ్యంగా మనకు చెప్పినారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏ విధంగా ముందు చూపు ఉన్నదో మనకి వైకుంఠ ధామంని చూస్తే కళ్ళకు అద్దినట్టు కనబడతా ఉన్నది. అటువంటి మన తెలంగాణ కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్మాటమే తప్ప పరిష్కారం చేయాలన్న చిత్తశుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు పేర్కొన్నారు. సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక తర్వాత మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ జీవో మీద చేశారని, ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. బోర్బావులకు మీటర్లు బిగించడం అంటే ఉచిత విద్యుత్ను ఎత్తివేయడమని పేర్కొన్నాడు. నేటి జగన్ పాలన చూసి రైతాంగం కోసం ఆనాడు విద్యుత్ సంస్కరణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ నిరాకరించే చర్యలను రైతులను ఐక్యం చేసి ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నగదు బదిలీ చేయడానికి వీలు లేదు, మా చేతిలో ఉన్నారు. రేపు ఉదయం అంటాడు అసలు ఒక్కొక్కరికి ఎన్ని మీటర్లు ఉన్నాయో లెక్క వేయండి, ఎన్ని మోటార్లు ఉన్నాయో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో ఎన్ని కనెక్షన్లు లెక్క వేయండి అని చెప్పేసి ఇంకోలేక ఇట్లా దీంతో పాటు వరుసగా
వర్షాలు వచ్చేసాయి. అదేవిధంగా ఈ సెప్టెంబర్ మాసంలో కూడా గత 15 రోజులు అయింది. 15 రోజులుగా తీవ్రమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షం కురుస్తున్నటువంటి వలన ప్రధానంగా వేరుశెనగ తీవ్రంగా దెబ్బతినింది. వేరుశెనగ దెబ్బతినడమే కాకుండా మరి అన్ని పంటలు కూడా ఈరోజు పత్తి, అదేవిధంగా పత్తి దెబ్బతినింది. చాలా నష్టం రైతాంగానికి కలిగింది. రాయలసీమ అంటే కరువుగా ఉండేది, దానికి భిన్నంగా ఈ సంవత్సరం అభివృద్ధి నిరాధారంతో చాలా తీవ్రమైన నష్టం జరిగింది. రైతాంగాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు మండలానికి రావడం జరిగింది. మరి ముందుగా రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు నరసింహారావు గారు మీతో మాట్లాడతారు. రైతులకి ఒక తీరని హాని, తీరని నష్టం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు అనావృష్టి, కరువు, తాగటానికి కూడా నీళ్లుండు, విత్తనం వేయడానికి విత్తనమే పదనవుతుంది. కొన్ని సంవత్సరాలేమో అతివృష్టి, వేసిన పంట పెట్టుబడితో సహా మొత్తం నాశనం అయిపోతాం అనేటటువంటిది ఒక వ్యవహారంలాగా సాగుతుంది. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంతగా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలతో పాటు వర్షపు నీరు వెళ్ళేటటువంటి మార్గాలు మూసుకుపోయి దాని మీద చర్యలు లేక పొలాల్లోనే నీళ్లు నిలవుండిపోయి విలువైనటువంటి పంటలు నాశనం అయిపోయాయి. ఈ ప్రాంతంలో, దేవనకొండ ప్రాంతంలో ప్రత్తి, ఉల్లి, వేరుశనగ, టమోటో తదితర పంటలన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్. ఇది ఎంత విపత్తు. కరువు ఉంటే విత్తనం వేయకపోతే అది ఒక నష్టం, విత్తనం వేయకపోతే. కానీ ఇప్పుడు ఈ వర్షాల వలన పెట్టుబడి అంతా రైతులు పెట్టేశారు. పంట చేతికి వచ్చే సమయానికి దెబ్బతినిపోయింది, పెట్టుబడి పోయింది, రావాల్సింది పోయింది. మొత్తం రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితి. దీనికి ఎవరిది బాధ్యత, ఎవరు బాధ్యత తీసుకోవాలి? దీనికి ఏం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా రాష్ట్ర బృందం ఈ కర్నూలు జిల్లాలో ఈరోజు ఈరోజు వేరుశెనగ మేత అసలు పనికి రాకుండా పోయింది. పశువులు తినడానికి కూడా పనికిరాదు. ఈరోజు ఈ వర్షాలు వచ్చేదానికోసం వేరుశెనగ ఎక్కువ ఖర్చులు పెట్టి ఈరోజు తీసుకొని మార్కెట్కి పోతే అక్కడ కూడా ధర లేదు. ఈరోజు అసలు మార్కెట్లో రేటు రాయడమే లేదు. కాబట్టి ఈ రకంగా వేరుశెనగ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే పత్తి రైతులు పత్తి కాయలు కుళ్ళిపోతున్నాయి వర్షాలకి. వంకలు బయటకు పారి ఈరోజంతా పత్తి కూడా వచ్చే పరిస్థితి కనపడదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అధిక వర్షాలకు నష్టపోయినటువంటి ప్రతి ఎకరాన్ని మరి ఈరోజు సర్వే చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. పోయిన సంవత్సరం కూడా సర్వే చేసినారు. అధిక వర్షాలకి వంకలు వాగలు కొట్టుకొని పోయినటువంటి వాటికి కానీ లేదా దానివల్ల దెబ్బతిన్నటువంటి వాటికి కానీ నష్టపరిహారం అయితే ఇలే. అట్లాగే 2018-19 కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇలే. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా ప్రతి సంవత్సరం కడుతున్నారు, అవి కూడా సక్రమంగా ఇప్పటి వరకు రావడం లేదు. మొన్నటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టలేదు. ఇప్పటి వరకు బీమా కంపెనీ కట్టింది, కేంద్ర ప్రభుత్వం పంపించింది. కానీ రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రంలో కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సింగనమల మండల కేంద్రంలోని రామస్వామి ఆలయంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందన్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. దేశంలో రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని, కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్రంలో మాత్రం తండ్రి పేరుతో, కొడుకు పేరుతో, సొంత పేరుతో రానున్న రోజుల్లో వచ్చే వారసుల పేరుతో పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎద్దేవా చేశారు. పథకాల్లో అవినీతికి పాల్పడుతూ దోచుకో అన్న చందంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీ మాత్రం ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, గోపాలరావు, సూర్యప్రకాష్ రెడ్డి, రాజు, సాకే శివశంకర్, సింగా సదాశివరెడ్డి పాల్గొన్నారు. రామాంజనేయులు, శివయ్య, మన్సూర్, ప్రసాద్, ఎర్రినాగప్ప, నాగేంద్రబాబు, వీరప్రకాష్, జె నాగరాజు, జగదీష్, ఆనంద్, జగన్, సాయినాథ్ రెడ్డి,
नवीन कुमार बीजेपी जिंदाबाद वंदे मातरम वंदे मातरम जय భారతీయ జనతా పార్టీ సింగనమల అసెంబ్లీలోన ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈరోజు సింగనమల్లో వందలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీలో చేరారు. ఆకులేరులో కానీ లేకపోతే జంతులూరు కానీ కొరపాడు కానీ ప్రతి ఒక్క గ్రామంలోన రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టేసి వందల మంది భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నారు. ఇదే రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ప్రగాఢంగా భావించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రెండు కుటుంబ పార్టీలతో విసిగిపోయారు. ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రజలపైన పెత్తనం చేస్తున్నారు కానీ ఈ ప్రజలకు సేవ చేయట్లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పని పూర్తిగా అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ పైన పూర్తిగా నమ్మకం పోయింది. కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుండేది, ప్రజలకు సేవ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పకుండా వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి 2024లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పేసి నేను పూర్తిగా భావిస్తున్నాను. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ రెండవసారి అధికారంలోకి రావడం ఎక్కడే గాని మచ్చలేని ప్రభుత్వాన్ని అందిస్తున్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మన భారతీయుల ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాన్ని. ఇక ఖమ్మం జిల్లా తల్లడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులతో పాటు తల్లడ ఎస్ఐ తిరుపతి రెడ్డి మొక్కలు నాటారు. అధ్యక్ష కార్యదర్శులు ఎండి ముస్తఫా, మునుకూరి అప్పిరెడ్డితో పాటు పలువురు జర్నలిస్టు సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నూతన కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్టులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని, అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. అనంతరం కమిటీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అన్న ఆగదు తలనాడ నూతనంగా ఏర్పడ్డ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు, నూతనంగా ఏర్పడ్డ అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, కార్యదర్శి, ఇతర గౌరవ అధ్యక్షులందరికీ, ఆ క్లబ్లోని మెంబర్స్ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన తల్లడ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా భవిష్యత్తులో కూడా ఏదైనా మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా మాస్కులు పెట్టుకోండి. ఏపీ దళిత కూలీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడ్డి అచ్చారావు కరోనా వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించిన ఆయన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అనేక ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలో కేజీపూడి వెంకయ్యపాలెం గిరిజనుల తరఫున పోరాటం చేసి వందలాది ఎకరాలకు సాగునీరు అందించారు. అచ్చారావు మృతి పట్ల దళిత నేతలు కట్ట కాశీ విశ్వనాథం, ప్రముఖ న్యాయవాది గాలి ఈశ్వరరావు, మండల మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, తాడత్యార ఆశయాలు, జోహార్ తాడత్యారావు, జోహార్ గిరిజన తాడత్యారావు,
జోహార్ దళిత నేత తాడి అచ్చారావు జోహార్ జోహార్ దండి స్లోగన్ చేయండి అది జోహార్ గిరిజన నేత తాడి అచ్చారావు జోహార్ జోహార్ ఇక హైదరాబాద్ బాగ్ అమర్పేట్ డీడీ కాలనీలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పర్వతాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పుష్ప అలంకరణ, అర్చన, పంచహారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోసంగి సంఘ భవనంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన గోసంగి కులస్తులను గత ఎస్సీ వర్గీకరణలో ఎస్సీసీలో మాల ఉపకులంగా చేర్చి తీరని అన్యాయం చేశారని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ కులాల్లో అత్యంత వెనుకబడిన గోసంగిలను ఎస్సీ ఏలో చేర్చాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోసంగి కులస్తులకు మేలు జరిగేలా గోసంగి సంక్షేమ మరియు రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. గోసంగులను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ కమిటీ ముఖ్య పాత్ర పోషిస్తూ పోరాటం చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోసంగ యువత, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గోసంగి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 4 సంఘాల ప్రతినిధులతో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి గోసంగి రిజర్వేషన్ పరిరక్షణ కమిటీ అని పేరు పెట్టి దానికి కన్వీనర్గా నన్ను నియమించినందుకు ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలోని గోసంగి నా రక్త బంధువులందరికీ కూడా పేరు పేరున జైబీని తెలియజేస్తూ భవిష్యత్తులో గోసంగి వర్గీకరణ విషయంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తూ గోసంగిల్ని ఎస్సీ ఏ గ్రూప్లో చేర్చడానికి తగు ఉద్యమం చేసి రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఈ గోసంగి సంఘం అనేది, ఈ గోసంగి ప్రజలనే వాళ్ళు ముందడుకోవడానికి ఈ కమిటీ ముఖ్య పాత్ర పోషిస్తారంటని చెప్తూ భవిష్యత్తులో గోసంగి ఏ గ్రూప్లో చేర్చడానికి ఖచ్చితంగా ఈ కమిటీ ఒక పోరాటం ద్వారా దాన్ని సాధించుకుంటారంటని నేను తెలుపుతూ భవిష్యత్తు పోరాటంలో జిల్లాలోని ప్రతి గోసంగి యువకులు, విద్యావంతులు, మేధావులు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలంటని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో రాజకీయంగా మనకు జరుగుతున్న అన్యాయంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సరూర్ నగర్లో వరదల బీభత్సం, నీటిలో కొట్టుకుపోయిన యువకుడు. ప్రభుత్వం ప్రజా సమస్యలు వినడానికి కూడా సిద్ధంగా లేదు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల ఆరోపణ. పెద్దపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభించిన జిల్లా జెడ్పీ చైర్మన్. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్న పుట్టమధు. కర్నూలు జిల్లా దేవనకొండలో రైతు సంఘం నాయకుల పర్యటన. ఉచిత విద్యుత్కు నిరాకరిస్తే రైతులతో కలిసి ప్రతిఘటిస్తామన్న నేతలు. రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తాం, ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.